భయ్య చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్న రివ్యూతో, అది కూడా మా తిమ్మరాజుపల్లి టీవీ సినిమా. కిరణబోవరం గారు ప్రొడ్యూస్ చేశారు. ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. మెయిన్గా ఈ సినిమా 90s 80sలో పుట్టిన ప్రతి ఒక్కడికి తన జ్ఞాపకాలని, మనం ఎక్కడో ఫేస్ చేసిన చిన్న చిన్న ఇష్యూస్ని, పల్లెటూరులో ఉండే చాలా అందమైన వాతావరణాన్ని పలకరిస్తుంది చాలా డేస్ తర్వాత. సినిమాలో మెయిన్గా నాకు అనిపించిన ఇష్యూ ఏంటంటే టీవీ చుట్టూ తిరిగే కథ, టీవీ చూసే వాళ్ళ మనోభావాలు, ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ సినిమాలో. నాకు ఈ సినిమాకి మెయిన్ హీరో అనిపించింది మాత్రం మ్యూజిక్. చాలా చాలా బాగుంది. కిరణ్ అన్న అన్నిసార్లు, కిరణబోవరం గారు అన్నిసార్లు నొక్కి మ్యూజిక్ గురించి మాట్లాడతారు, లేదంటే సినిమాటోగ్రఫీ కెమెరా వర్క్ గురించి కానీ వీటి గురించి మాట్లాడతారు అని చెప్పే ప్రతిసారి అంత కొత్తగా ఏముంటుంది. మోస్ట్లీ వాళ్ళు 1-2 సినిమాలే చేస్తున్నారు కదా, 3వ సినిమా 4వ సినిమాకి ఇంత గొప్పగా ఏం చేస్తుంటారనే ఫీలింగ్తోనే వచ్చే సినిమాకి. మెయిన్గా చెప్తున్నా హీరో మ్యూజిక్కే నాకు చాలా బాగా నచ్చేసాయి. ఆ పాటలు కానీ, ఆ పాటల తర్వాత వచ్చే విజువల్స్ కానీ కుమ్మేసాయి, చాలా బాగా అనిపించింది. మెయిన్గా హీరో క్యారెక్టర్ చేసిన సతీష్ క్యారెక్టర్ చేసిన సాయి తేజ్ అనే పర్సన్ ఎక్కడో కెమెరా అసిస్టెంట్గా ఉండి తను సినిమా చేయాలని కోరికతో ఇక్కడ వరకు వచ్చి కిరణబోవరం గారి పరిచయం అయ్యి తర్వాత సినిమా చేయడం. సినిమాలో కూడా యాక్టింగ్ చాలా బాగా చేస్తారు తను, చాలా చాలా బాగా అనిపించింది. ఇంకొక క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన ఆమె యదా గారు, ఆవిడ కూడా స్టేజ్ ప్లే, వీళ్ళందరికీ ఎందుకు అవకాశాలు రాలేదు అనే చిన్న డౌట్ అయితే ఉండిపోయింది నాకు. చాలా బాగా చేసింది తను కూడా. నెక్స్ట్ రాజప్ప క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అచ్చొద్ద వాళ్ళ వైఫ్, వాళ్ళ మధ్య ఉండే బాండింగ్స్, ఆ కోపం, ఇవన్నీ చాలా నేచురల్గా చూపించారు. చాలా చాలా బాగా అనిపించింది. ఇవన్నీ క్యారెక్టర్లు వీటి గురించి పక్కన పెడితే మెయిన్ దీని లైన్ ఏంటంటే, ఎప్పుడు ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, అన్నిటికీ తనే ఫస్ట్ చేస్తాడు. అలా ఉండే ఒక పర్సన్ ఉన్నట్టుండి వేరే వాళ్ళు అరే నువ్వు ఇది తీసుకురాలేదు వాడు తీసుకొచ్చాడు అని చెప్తుంటే తన మనసులో రగిలే కోపం, పగ, ఏదో చేయాలనుకుంటాడు కానీ ఏం చేయలేడు. అలాంటి పరిస్థితి ఉన్న ఒక పర్సన్, ఇంకొక నోటి దోలతో ఉండే 2-3 పర్సన్స్, వీళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు, వేరే వాళ్ళని ఏదో చేయాలనుకునే తత్వం, ఈ పల్లెటూరులో ఉండే చిన్న చిన్న కోపాలు, తాపాలు, ప్రేమలు, ఇవన్నీ కలగలిపి చూపించారు మున్రాజ్ గారు. అదైతే వేరే లెవెల్ అనిపించింది నాకు. ఆ ఒక్కటి చాలా ఎక్కేసింది నాకు పాయింట్. టీవీ చుట్టూ జరిగే కథ అనేది ఏంటంటే, టీవీ మిస్ అయ్యింది, హీరో ఎలా తీసుకొస్తాడు, హీరోయిన్ని ఎలా కాపాడుకుంటాడు అనేది ఈ చిన్న స్టోరీ చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా డెఫినెట్గా చెప్తున్నా, మంచి సినిమా అంటే ఒక ప్రాపర్ పల్లెటూరు సినిమా చూడాలని మీకు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా థియేటర్ రండి. డెఫినెట్గా 200కి 200% మీరు ఎంటర్టైన్ అయ్యి బయట చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ. మరిన్ని రివ్యూస్ కోసం డూ ఫాలో బయ్యా సర్దార్ బాలు. థ్యాంక్ యూ.